దావీదు మహారాజు లైఫ్ నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మనం ఎప్పుడూ దావీదు గొల్యాతును చంపడం మాత్రమే గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే అది గ్రేట్ మూమెంట్ కాబట్టి. కానీ అంత గొప్ప మూమెంట్లో కూడా, ఆ యుద్ధ ప్రాంగణంలో ఉండి కూడా దావీదు తనకిచ్చిన బాధ్యతను విడిచిపెట్టలేదంట. గొల్యాతుతో యుద్ధం చేయడానికి వెళ్తూ కూడా తన మేపే గొర్రెల బాధ్యతను ఇంకొకరికి అప్పగించి అప్పుడు యుద్ధానికి వెళ్తాడు దావీదు. అంతేగాని ఆ గొర్రెలు విడిచిపెట్టలేదు. అలాగే మనం కూడా మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, దేవుడు మనకిచ్చిన బాధ్యతను ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. దావీదు అలాంటి బాధ్యత కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఒక గొప్ప ప్లేస్లో గాడ్ ఆయన నిలబెట్టాడు, ఒక గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు మనం అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలంటే ఆయన లాంటి బాధ్యత కలిగిన వాడిగా ఉండాలి. ఆలోచించు. షలోమ్.